చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాల్లో హీరో హీరోయిన్ హెరాస్ చేయడాన్ని లవ్ అన్నట్టుగా చూపిస్తుంటే అది నాకు చాలా ఇరిటేటింగ్గా, ఇదేం దిక్కుమాల లవ్రా బాబు అనిపించేది. ఈ మధ్యన వస్తున్న సినిమాల్లో హీరో హీరోయిన్ హెరాస్ చేసి దాన్ని ట్రూ లవ్ అని చెప్పి కలరింగిస్తే ఆడియన్స్ దాన్ని పాయింట్ అవుట్ చేసి ఇలా చేయడం తప్పని క్రిటిసైజ్ చేయడం చూస్తుంటే పోన్లేరా బాబు, ఇప్పటికైనా ఇలాంటి వాటిని అపోజ్ చేసే వాయిస్లు వినిపిస్తున్నాయని హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తెచ్చావురా అంటే, ఈ మూవీ స్టార్ట్ అయిన ఒక 45-50 మినిట్స్ వరకు హీరో హీరోయిన్ వెంట పడ్డం, లవ్ గివ్వు అంటూ ఇరిటేట్ చేయడం చూసి ఇప్పుడు ఈ ఇరిటేషన్కి హీరోయిన్ ఇంప్రెస్ అయిపోయి ఐ లవ్ యూ టూ అనేసి ఆ హెరాస్మెంట్ని గ్లోరిఫై చేస్తుందా ఏంటని భయపడ్డా. బట్ థ్యాంక్ఫుల్లీ ఆ జోన్లోకి ఈ మూవీ పోలేదు. అక్కడే ఈ సినిమా మీద నాకు పాజిటివ్ ఒపీనియన్ కలగడం మొదలైంది. ఒక అబ్బాయి లవ్లో పడడం వల్ల లైఫ్లో ఎలా బాగుపడ్డాడనేది క్లుప్తంగా ఈ మూవీ యొక్క స్టోరీ. కాకపోతే ఆ ఫెమిలియర్ స్టోరీలోనే ఇంటర్వెల్ కో ట్విస్ట్, క్లైమాక్స్ కో ట్విస్ట్ ని పెట్టి సినిమాటిక్ లిబర్టీస్ ని తీసుకుంటూనే రియలిస్టిక్ గా కూడా ఈ స్టోరీని చూపించడానికి ట్రై చేశారు. హెరాస్మెంట్ అండ్ లవ్ ఒకటి కాదని చెప్పడంతో పాటు ఈ మూవీలో చేసిన మరో మంచి పని ఒకటి ఉంది. అదేంటంటే, జనరల్ గా మనకి మూవీస్లలో పేరెంటింగ్ కి సంబంధించిన 2 రకాల ట్రోప్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఒకటి, పేరెంట్స్ చాలా మంచిగా చూసుకున్నా కూడా హీరో వాళ్ళని ఇబ్బంది పెడుతూ లాస్ట్ లో వాడు చేసిన తప్పుకి రియలైజ్ అవ్వడం. ఈ ట్రోప్ వల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ అసలైన డేంజరస్ ట్రోప్ ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే, పేరెంట్స్ చేసే బ్యాడ్ పేరెంటింగ్ కూడా పిల్లల మంచి కోసమే అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఫైనల్ గా హీరోలో మార్పు వచ్చి మంచివాడిగా మారిన పేరెంట్స్ లో మాత్రం ఎలాంటి మార్పు రానట్టు, అసలు మారాల్సిన అవసరమే లేదన్నట్టుగా బ్యాడ్ పేరెంటింగ్ ని గ్లోరిఫై చేయడం. మన ఆడియన్స్ సెంటిమెంటల్ ఫూల్స్ కాబట్టి ఇలాంటి జిమ్మిక్లకి పడిపోయి మూవీని హిట్ చేస్తారని అలాంటి మూవీస్ ని తీసిన వాళ్ళ నమ్మకం. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ నమ్మకాలు నిజమయ్యి అలాంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి కూడా. బట్ అవి సక్సెస్ అయ్యాయి కదా అని ఈ మూవీని కూడా ఆ జోన్లోకి తీసుకెళ్లకుండా ఇప్పుడు చెప్పుకున్న 2 ట్రోప్స్లలో ఆ ఫస్ట్ ట్రోప్ని మాత్రమే వాడుకుంటూ హీరో అండ్ హిస్ పేరెంట్స్ రిలేషన్షిప్ అండ్ ఇష్యూస్ గురించి కూడా ఈ మూవీలో బాగానే చూపించినందుకు ఈ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ని మెచ్చుకోవచ్చు. సో మంచి ఇంటెన్షన్స్తో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్కి ఆశపడకుండా ఒక హోప్నిచ్చే విధంగా ఈ మూవీని తీయడం నాకు నచ్చింది. ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఒక రెగ్యులర్ రొటీన్ తెలుగు సినిమా వైబ్స్ని ఇచ్చేలా ఉండడం. ఇంటెన్షనల్గా చేసిన పని అయినా దానివల్ల ఎంతో కొంత ఇరిటేషన్ అయితే వస్తుంది. హీరో బాగుపడ్డాడని చూపించడం కోసం తీసుకున్న సినిమాటిక్ లిబర్టీస్ అండ్ హీరోయిన్ లవ్ చేయడానికి చూపించిన రీజన్ కూడా అంత కన్విన్సింగ్ గా లేదనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా మంచిగానే పర్ఫామ్ చేశారు. అండ్ నామకే వాస్తే అన్నట్టుగా కాకుండా మెయిన్ క్యారెక్టర్స్ నుండి సైడ్ క్యారెక్టర్స్ వరకు అందరికీ ఈ మూవీలో ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అంటే జస్ట్ హీరో పక్క నుండి జోక్స్ వేసే జోకర్స్ లా కాకుండా వాళ్ళని నిజమైన ఫ్రెండ్స్ లా చూపిస్తూ వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ఇక ఈ మూవీకి ఈశ్వర్ చంద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అండ్ బీజియం కూడా నాకు నచ్చింది, ఎక్సెప్ట్ తెల్లపోరి సాంగ్ లిరిక్స్. అఫ్ కోర్స్ అది హీరో క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉండాలని ఇంటెన్షన్గా చేసిన పని అనుకోండి. కానీ ఎంత గాలోడైనా ప్రేమించిన అమ్మాయిని పందితోని బల్లితోని ఎందుకు పోలుస్తారు చెప్పండి? కొంపదీసి నిజంగా అలా ఉన్నారా బయట? ఏమో మరి, అలా ఉంటే ఇంకేం చేయలేం. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానంటే, ఆ ఫస్ట్ 45 మినిట్స్ అండ్ నేను చెప్పిన రిమైనింగ్ డ్రాబ్యాక్స్ని ఎక్స్క్యూజ్ చేయగలిగితే ఫైనల్గా మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.